ప్రభుత్వం ఇచ్చే సాయంతో ఈ రోజు వైద్యం చేసుకోవడం సరిపోతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏది కూడా కనిపించలేదు ఈ బడ్జెట్ లో. అలాగే మీరు చూస్తే గోరుముద్దల పథకం, దానికి కూడా ఎక్కడా కూడా బడ్జెట్ కేటాయించకపోవడం చూస్తే చిన్న పిల్లల్ని సైతం ఏ విధంగా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది కళ్ళారా చూడాల్సిన అవసరం. బాబు వస్తే జాబ్ వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వస్తుంది అనుకున్నాం కానీ ఆయన కొడుకు లోకేష్ బాబుకి జాబ్ ఇస్తాడు ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా ఎదురు చూడలేదు. ఈ రోజు ఆడపిల్లలకి కనీసం ఎక్కడ ఒక జాబ్ కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయంతో ఈ రోజు వైద్యం చేసుకోవడం సరిపోతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏది కూడా కనిపించలేదు ఈ బడ్జెట్ లో. అలాగే మీరు చూస్తే గోరుముద్దల పథకం, దానికి కూడా ఎక్కడా కూడా బడ్జెట్ కేటాయించకపోవడం చూస్తే చిన్న పిల్లల్ని సైతం ఏ విధంగా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది కళ్ళారా చూడాల్సిన అవసరం. బాబు వస్తే జాబ్ వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వస్తుంది అనుకున్నాం కానీ ఆయన కొడుకు లోకేష్ బాబుకి జాబ్ ఇస్తాడు ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా ఎదురు చూడలేదు. ఈ రోజు ఆడపిల్లలకి కనీసం ఎక్కడ ఒక జాబ్ కేటాయించలేదు. ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పిన తర్వాత కూడా మేము డాక్టర్ని బంగిపోయాం అధ్యక్ష. ఇంకొకసారి ట్రై చేయండి అని 2 గంటల సేపు ట్రై చేపిస్తూనే ఉన్నాం అధ్యక్ష.